ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంటే ఇంత ఇన్వాల్వ్మెంట్ గానీ అంటే ఎలా మ్యామ్ ఇది? ఏడుపు అనేది సర్వసాధారణంగా నార్మల్‌గా క్యాజువల్‌గా మాట్లాడుకునేటప్పుడు రావడం అనేది చాలా చాలా కష్టం. అంటే ఇప్పుడు ఏడమంటే ఇప్పుడు రాదు మళ్ళా. అదేదో యాక్ట్ చేస్తున్నప్పుడే వస్తుంది మళ్ళా. మళ్ళీ చాలా ఊరికేమి ఏడ్చే రకం కాదు, ఏడిపించే రకం కాదు, ఏడ్చే రకం కాదు. ఊరికేమి డ్రామా ఉండదు నా దగ్గర, ఎక్కువ నాన్ సెన్స్. అదే నో టైం ఫర్ నాన్ సెన్స్. నేను తీసుకోను, నేను ఇవ్వను. బట్ యాక్టింగ్ అనేసరికి అది అలా, అదంతే. ఎంత ఇష్టం, ఎంత ప్యాషన్. మాకు లైవ్ లో కనిపిస్తుంది మీకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చి, ఎంత మ్యాడ్ అనేది. మీకు ఇండస్ట్రీలో బాగా సెలబ్రిటీస్ లో మంచి నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళు బాగా క్లోజెస్ట్ పర్సన్స్ ఎవరు మ్యామ్ మీకు? ఇండస్ట్రీలో క్లోజ్ ఎవరు ఉండరు, ఫ్రెండ్స్ ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అంతేనా? ఎందుకంటారు ఫ్రెండ్స్ కి క్లోజ్ ఫ్రెండ్స్ కి డిఫరెన్స్? అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనకి ఎవ్రీడే కాల్ చేసేసి మిస్ అయిపోయి మనని చాలా చూడాలని ఉందని చెప్పి, లేకుంటే ఎప్పుడు కలుస్తున్నావు అని మనతో గొడవపడి, నేను ఫోన్ ఎత్తకపోతే నా ఇంటికి వచ్చేసి అలాంటి వాళ్ళు నాకు సర్ప్రైజ్లు ఇచ్చేసి అట్లా హార్డ్లీ అంటే ఉండరు. అంతే, వాళ్ళకి వాళ్ళ లైఫ్తో వాళ్ళు బిజీ, మన లైఫ్తో మనం బిజీ. అంతే. నాకు నా ఫ్యామిలీ, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, అంటే బయట ఫ్రెండ్స్ ఉన్నారు. నో మ్యాటర్ మిడ్ నైట్లో ఉన్న మహేష్, అశ్విని అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. మిడ్ నైట్లో కళ్ళు మూసుకొని కాల్ చేసినా ఇంటికి వస్తారు, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. నేనే కాదు, తనకు కావాలన్నా పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు షో అప్. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్సలెంట్. మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళు రావాలని అనుకోలేము, రావద్దని అనుకోలేము. వాళ్ళ స్పేస్ లో వాళ్ళు ఉంటారు, అంతే. మళ్ళీ కలిస్తే చాలా బాగా మాట్లాడతారు. ఎవరైనా ఎవ్వరు కూడా మాట్లాడకపోవడం అనే ప్రసక్తి ఉండదు. కానీ అంతే, అంతవరకే. ఇప్పుడు ప్రెసెంట్ యంగ్ హీరోస్ చాలా టాప్ పొజిషన్ ఎంతో మంది ఉన్నారు. అండ్ నార్మల్గా యాక్టర్స్తో అయినా సరే, ఈ యాక్టర్తో లేకపోతే ఈ యాక్ట్రెసెస్తో ఎవరితో చేయాలని ఉంది మీకు? అలా ఏం లేదండి. నాకు ఒకటి మంజుష, నేను లైఫ్లో ఒకటి అర్థం చేసుకుంది ఏంటంటే, నాకు అది కావాలి, నాకు అదే కావాలంటే అది దొరకదు, అది రాదంతే. అది మీకు అమ్మాయికి అబ్బాయి కావాలనుకుంటే వాడు దొరకడు, అబ్బాయికి అమ్మాయి ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ రేర్. వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళకి దక్కడం. నాకేంటంటే డిసప్పాయింట్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. లైఫ్లో డిసప్పాయింట్ అవ్వి మళ్ళీ అది దొరకకపోతే మనం బాధపడి దానికోసం వెయిట్ చేస్తే పక్కనవన్నీ చప్పగా అయిపోతాయి. అంటే యూ అండర్స్టాండ్? సో దీనికో ఏదో అడిగితే ఇంత థియరీ చెప్తున్నాను అనుకోకు. దాంట్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను తనకు కూడా అదే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం మేము యూకేకి వెళ్తూ 2 cars మేము అమ్మేస్తాం. నాకు కార్ ప్రస్తుతం లేదు. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. అబ్బా, మన కారు ఉంటే దానికి గీత తగులుతుంది. మన స్టీరింగ్ చూసుకున్నాం, చుట్టుపక్కల చూసుకున్నాం, మొత్తం గీతలు పడతాయి. ఎన్ని స్క్రాచ్లు తీయించాను రా బాబు. నాకు కారు వద్దని పిచ్చేసింది నాకు. దాని బదులు ఇంత క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడం అంత సుఖం ఇంకోట్లేదు అనిపించింది. అలా అంటే స్టేజ్ వైజ్ వెళ్తూ ఉంటే మన ప్రయారిటీస్ కూడా మారిపోతాయి లైఫ్లో. ఒకప్పుడు ఉంటుంది ఆ క్రేజ్, నాకు అబ్బా ఆ 4 సున్నాలు నా కారులో చూడాలి అనేది ఉంటుంది. బట్ తర్వాత దే ఆర్ జస్ట్ జీరోస్ అని అర్థమవుతుంది, అంతే. ఎంత పెద్ద కార్ అయినా డ్రైవర్ కాకుండా నలుగురే పట్టేది, రైట్? చూపించుకోవడానికి కదా. ఎవరికి ఓపిక ఉంది చూడటానికి? ఎవరికి? ఇప్పుడు మీ కార్, నా దగ్గర ఏం కారు ఉందో మీకు తెలియదు, మీ దగ్గర ఏం కారు ఉందో నాకు తెలియదు. వాట్ ఐ కెన్ ఎక్స్చేంజ్ ఇస్ ఓన్లీ వన్ గుడ్ వర్డ్ విత్ యూ. దట్స్ ఆల్ మ్యాటర్స్. అసలు ఈ ప్రపంచంలో మ్యాటర్ అయ్యేది వాట్ యూ ఎక్స్చేంజ్, హౌ యూ ట్రీట్ అదర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను ఏ రోజు కూడా ఇలాగే ఉండాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. ఈ రోజు వరకు ఆయనకు ఒక్కటి డిమాండ్ చేస్తాను అడగండి, పక్కనే ఉన్నారు కదా. నాకు ఇలా కావాలి, నాకు అది ఎప్పుడు కొని పెడతారు, ఇది ఎప్పుడు కొని, నేను కొనుక్కుంటాను. నేనేం హ్యాండిక్యాప్డ్ కాదు, నేనే ఇస్తాను. ఇంకా ఉల్టా అంటే గిఫ్ట్ నేనే ఇస్తా. నా కారు నేను కొనుక్కున్నాను, ఆయన 1 రూపాయి అడగలేను ఆయనని. అలా అన్నమాట. ఏది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, డిసప్పాయింట్ అవ్వను, అదే కావాలనే రూల్ పెట్టుకోను. ఐ వుడ్ జస్ట్ నాకు వచ్చింది బెస్ట్గా చేసి పెడతా. మీకు టర్నింగ్ ఇచ్చి మిమ్మల్ని బాగా ఫేమ్ అయ్యి, అంటే ఈ ఫిలిం అనుకోవచ్చు, ఈ సీరియల్ అనుకోవచ్చు,
మనకు ఒక లైఫ్ టర్నింగ్ ఇచ్చేస్తుంది. అలా మీకు ఇచ్చిన టర్నింగ్ పాయింట్ ఏంటి? ఆ లైఫ్ టర్నింగ్ నాకు ఇంకా వచ్చిందని నాకు ఫీలింగ్ లేదు, బట్ కానీ నేను విన్నాను వేరే వాళ్ళ దగ్గర, మిర్చి మాధవి అనే పేరు వచ్చింది మిర్చి అనే మూవీ, అది టర్నింగ్ పాయింట్ అని విన్నా. మిర్చి అనేది టర్నింగ్ పాయింట్, కానీ అంటే ఇట్ డిడ్ డూ గ్రేట్ థింగ్స్ టు మీ, బట్ ఆ మిర్చి అనే పేరు అయితే వచ్చింది. దెన్ దేవ్యాని క్యారెక్టర్ చాలా చాలా మంచిగా, కానీ మిస్సింగ్ ఇన్నాళ్ళు ఒకటి ఇప్పుడు చాలా మిస్ అయిపోయా. అసలు నేను లైఫ్లో నేను రిగ్రెట్ అయ్యే డెసిషన్ అనేది ఆ సీరియల్లో నా క్యారెక్టర్ వదులుకొని నేను వెళ్ళడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ ఆఫ్ మై లైఫ్. మళ్ళీ హోప్ఫుల్ అలాంటి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేస్తుందిలేండి మ్యామ్, వెరీ సూన్. చూద్దాం, వెయిట్ చేద్దాం. పీపుల్ని కానివ్వచ్చు, ఒక లైఫ్ జర్నీ అంటే 25 years మ్యారీడ్ లైఫ్, పిల్లలు, సినిమా, ప్రపంచం, ప్యాషన్, అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మన ఎక్స్పీరియన్సెసే మనకి లైఫ్ ఏంటో చూపిస్తుంది, వాట్ ఈజ్ లైఫ్ అనేది. సో అలాగా మళ్ళీ ఇలాంటి డే కానీ అలాంటి సందర్భాలు రాకుండా ఉండకూడదు అని అనిపించే సందర్భం ఏంటి? అండ్ అలాగే జీవితం అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఇలాంటి సందర్భం రాకూడదు అనేది, మేము యూకే వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉన్న లైఫ్ ఇంకొకసారి నేను ఇలాంటి లైఫ్ నాకు ఉండకూడదు అనుకున్నాను, డిసైడ్ అయ్యా. అంత స్ట్రాంగ్గా నాకు తెలుసు, అందుకనే అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను కాబట్టి నేను వెనక్కి వచ్చేసాను. బికాస్ ఇట్స్ లైక్ ఒక బేసిక్ నీడ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు బిలాంగ్ టు సంబడి. మనొకళ్ళు కావాలనుకుంటున్నారు, మనకొకళ్ళు ఉన్నారు అన్న ఫీలింగే మన ముందుకు నడిపిస్తుంది. ఎంత ఎవరూ లేని ఆర్ఫన్కి కూడా ఎవరో చూసుకునే వాళ్ళు ఉంటారు, అతనికి ఎవరో ఉంటారు, అంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళు. మేము వాళ్ళకన్నా బత్తరగా ఉన్నాం ఆ యూకేలో. అంటే ఒంటరిగా ఎవరు, అంటే మన ల్యాండ్ కాదు, ఆ పీల్చే గాలి కూడా బరువు అనిపించింది నాకు. బికాజ్ అది ఒక ఫేజ్, అంటే నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. తనకి జాబ్ ఉండింది, జాబ్ ఉంది, కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ కాకపోతే నేను అన్నాను మనం ఇక్కడ వచ్చి చూసుకోను, ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి తర్వాత చూద్దాం ఏం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ కాలేదు కాబట్టి మేము వెనక్కి వచ్చేస్తాం అనమాట. సో అది నాకు, ఐ డోంట్ వాంట్ అనదర్ ఫేజ్ లైక్ దాట్. మొన్న ఇట్లా కాంటాక్ట్స్ లిస్ట్ చూస్తుంటే ఆ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు పేరు యూకే అని ఉంటే ఒక్కసారి ఇలా జల్లు మంది గుండె. అంటే అంత ఇంపాక్ట్ ఇచ్చింది నాకు ఆ స్టే. అంటే నార్మలీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా అంత తొందరగా డీలా పడిపోను, ఎమోషనల్, కానీ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ స్ట్రాంగ్. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఇదే చెప్తున్నాను కదా, మనం ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా, ఆల్వేస్ ట్రయింగ్ టు ఎక్సెల్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇంకొకళ్ళు వచ్చి మనకి ఇది అని చెప్పక్కర్లా, మనకి మనమే తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంటే నేను చేయగలిగింది నేను ఖచ్చితంగా నేను చేయాలి, ఇంకొకళ్ళు చేసి చెప్పించుకోకుండా. అండ్ దెన్ ఎక్సెల్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ, దట్ ఈస్ లైఫ్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు లైఫ్లో. నేను ఏదో చేసేస్తాను, ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి, ఏదో అంటే ఏదో చేద్దామంటే అది ఎప్పటికీ కాదు. ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు. ఉన్నదానిలో తృప్తి పడ్డం అన్నంత హ్యాపీనెస్ ఇంకేం లేదు నాకు తెలుసు. అయితే అది లైఫ్. అవునా? అంతే మ్యామ్, 100% ట్రూ. ఎందుకంటే నాకు టైం లేదు నేను డిసప్పాయింట్ అయ్యి, నేను మూల కూర్చొని ఏడ్చి, మళ్ళీ నన్ను నేను తిప్పుకొని, లేకపోతే ఒకళ్ళు వచ్చి ఓదార్పు యాత్ర చేసి నాతో, మళ్ళీ నేను వచ్చి మొహం మార్చుకొని మళ్ళీ మామూలు అయ్యి ఒక వారం రోజుల తర్వాత మర్చిపోయి నేను ఏం చేశానంటే, ఏదో ఇంత సర్కిల్ అవసరమా? ముందే మనం ఉండేదే మనం ఇలా పెట్టుకున్నాం అనుకో, ఈజీగా వెళ్ళిపోతుంది లైఫ్. మ్యామ్ మీకు ఏమైనా అంటే లైక్ చిన్న ఫిలింకి ఈ బడ్జెట్ అని కానీ, లేదంటే పెద్ద ఫిలింలో ఈ బడ్జెట్ అయితేనే చేస్తానని, సీరియల్ అయితే ఈ బడ్జెట్ అయితే చేస్తాను, అలా ఏమైనా ఉంటుందా మీకు? ముందు ఉండేది కాదు, కానీ ఇప్పుడు పెట్టుకోదలుచుకున్నా. ఏమైపోయిందంటే, ఇక్కడ ఇంకోటి చెప్పాలి, సర్లే మన వాళ్ళే కదా అని మనం సర్దుకుంటూ పోతే అది అలవాటు అనుకుంటారు, ఆవిడ అదే పందా అనుకుంటారు. అంటే సపోజ్ మనం ఇంతలో ఒప్పుకొని సర్లే నెక్స్ట్ ఏమన్నా అంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంది తప్పితే ఇలా వెళ్ళట్లేదు అనమాట. సో అందుకని ఇప్పుడు నేను కొంచెం ఇంత పర్టికులర్ బడ్జెట్ అయితేనే చేస్తాను, ఇంత అయితేనే చేస్తానని చేసి ఫ్యామిలీకి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఎంత చేసినా ఎంత వచ్చినా ఖర్చు అయ్యేదే. మనం మిగలబెట్టి నేను విల్లాలు చెప్పా కదా, అవేం కొనేది లేదు. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. మదర్ ఇక్కడ ఉన్నారు, మా అత్తయ్య గారు లేరు, 2 years బ్యాక్ చనిపోయారు. ఉన్ననాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంటే నాన్న లేరు, అమ్మని ఉన్ననాళ్ళు హ్యాపీగా చూస్తూ, ఇప్పుడు తనకి కూడా కంఫర్టబుల్గా చూసుకుంటూ
ఎవరన్నా మా ఫ్యామిలీలో వాళ్ళతో స్పెండ్ చేయడం నేను చాలా ఇష్టపడతాను. చాలా ఎనర్జీ వస్తుంది నాకు వాళ్ళతో ఉంటే. ఎస్, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే అందరూ వీళ్ళంటే ఇష్టం లేదని ఏం లేదు, అందరూ అంటే అభిమానమే నాకు. అల్లు అర్జున్ గారు అంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువ ఇష్టం. నాని అంటే ఇష్టం. నాని గారు, నాని అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఓకే. సో అంటే వీళ్ళిద్దరు ఏంటి ఎక్కువ ప్రత్యేకత? అంటే వాళ్ళు చాలా సింపుల్ అనిపిస్తారు, అంటే అట్లీస్ట్ బయట కనిపించడం అని సింపుల్గా అనిపిస్తారు. అంటే వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళతో ఎక్కువ పెద్ద నేను వర్క్ చేయలేదు, నానితో అయితే అసలు వర్క్ చేయలేదు, కానీ వాళ్ళని బాగా అనిపిస్తుంది. అంటే సమ్ పీపుల్ యూ జస్ట్ లైక్ దట్ యూ గెట్ కనెక్టెడ్. ఊరికే రీజన్ చెప్తే అది అంటే ఇట్స్ లైక్ ఐ కాంట్ గివ్ అ రీజన్, బట్ ఒక కనెక్షన్ అనిపిస్తుంది.